అన్నయ్య 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 నువ్వు చనిపోయావని అత్తయ్య వాళ్ళు. ఆ మాట నేను భరించలేను. నువ్వు బ్రతికే ఉన్నావు. నాకు అంతే చాలు. ఏమిటమ్మా ఇది? ఏం జరిగిందమ్మా? నా చెల్లెలు సుఖంగా సంతోషంగా ఉండాలని తప్పించిపోయే నేను నిన్ను గుడ్డలు తరుక్కుపోయే విధంగా చూడటానికి అమ్మా ఇంకా చావకుండా బ్రతుకున్నాను. ఆ మాట అనకన్నయ్య. నువ్వు నా దైవానివి, నాకు మళ్ళీ దొరికావు. కానీ నిన్ను చూసే అదృష్టం లేకుండా నా చూపే పోయింది. చిన్నప్పుడు కూడిన పనులు చేస్తే పెద్దలు అనేవారు కళ్ళు పోతాయని. ఏ పాపం చేశానో ఆ శాపానికి గురయ్యానో. లేదమ్మా లేదమ్మా లక్ష్మి, నువ్వేం పాపం చేయలేదమ్మా. ఇంకా పసిపిల్లవేనమ్మా, పసిపిల్లవమ్మా. ఇన్నాళ్ళకి కనిపించిన అన్నయ్యని కళ్ళారా చూసుకోవడానికి వీల్లేని గుడ్డి బతుకైపోయిందన్నయ్య నాదే. చెప్పమ్మా చెప్పు, ఏం జరిగిందమ్మా? నీ చూపు ఎలా పోయిందమ్మా? చెప్పమ్మా. నీ ఆప్యాయతను అందుకునే అర్హత లేని మాకు అపాత్ర దానం చేశావన్నయ్య. లక్ష్మి, నీ అభిమానాన్ని తాకట్టు పెట్టి ఓడిపోయారు మా అత్తగారు. ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. మన్మధరావు ఆ ఇల్లుని స్వాధీనం చేసుకున్నాడు. అవకాశం దొరికిందని నా మీద అఘాయిత్యం చేయబోయాడు. ప్రాణాలకు తెగించి తప్పించుకొచ్చేసాను. అన్నయ్య వద్దన్నయ్య, ఆ రాక్షసులతో తలపడకు. జరిగిందేదో జరిగిపోయింది. వారు జైలు నుంచి బయటకు వచ్చే దారి లేదు. ఆ దేవుడే నా మాంగళ్యాన్ని కాపాడాలి. దీనికంతటికీ కారకుడైన మన్మథరావుని వాడి తండ్రిని ప్రాణాలతో వదలనమ్మా. వాళ్ళంతా చూస్తారు. అమ్మా పదమ్మా, నీకు కంటి చూపు తెప్పిస్తాను. మురళిని జైలు నుంచి వదిలిస్తాను. పదమ్మా. డాక్టర్లు దేవుళ్ళు కారన్నయ్యా, ఇక నాకు చూపు రాదు. అమ్మా, నీకు చూపే రాకపోతే నా కళ్ళు నీకు ఇస్తానమ్మా. నా కళ్ళతో నీ ద్వారా లోకాన్ని చూస్తానమ్మా. పదమ్మా పద. తలలో నరాలకు దెబ్బ తగలటం వల్ల దృష్టిలోకి వచ్చింది. డాక్టర్, ఆ చెల్లెలి చూపు రావాలి. ఆమె చూడగలగాలి. ప్లీజ్ ప్లీజ్. డోంట్ వరీ, కూర్చోండి. ఆపరేషన్ చేస్తే చూపు రావచ్చు. ఫార్చునేట్లీ రష్యా నుండి వచ్చిన స్పెషలిస్ట్ ఒక ఆయన మన ఊళ్ళోనే ఉన్నాడు. ఐ థింక్ రేపు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్ళిపోతారనుకుంటాను. చూపించండి డాక్టర్ గారు. తప్పకుండా. కానీ ఆపరేషన్కి 10,000 దాకా ఖర్చు అవుతుంది. డబ్బు సమస్య కాదు డాక్టర్. నన్ను నేను తెగనముక్కునైనా సరే డబ్బు తెస్తాను. నా చెల్లెలు గుడ్డిది కాకూడదు డాక్టర్. కన్న వాళ్లకు కట్టుకున్న వాళ్లకు దూరమైన నా చెల్లి కంటి చూపుకు దూరం కాకూడదు డాక్టర్. డాక్టర్, ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఓకే, రేపు 10 గంటలకల్లా డబ్బు ఏర్పాటు చేయించండి. డాక్టర్, తప్పకుండా. ఎలాగైనా తెస్తా.